అరే అసలు ముచ్చటనే మర్చిపోయినా నువ్వు పొద్దుగాలటి సంది రచ్చ రచ్చ అవుతున్నది మళ్ళీ ఈ వార్త. అందుకోసమే మన రచ్చ రచ్చ వార్తలకు పట్టుకొచ్చినా ఇక చూడుండ్రి. కాంగ్రెస్ పార్టీ జోసే అలాగున్నది పో. తొక్కు కూడా సభతోని నిజంగానే అన్ని పార్టీలను తుక్కు తుక్కు చేసేటట్టే ఉన్నది. గా తీరులో వచ్చిర్రు ప్రజలు. చూస్తున్నారు కదా తండోపతండాలుగా ఎట్లా తరలి వచ్చిర్రో కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు. రాహుల్ గాంధీ సారు రాగానే ఇగో గీ తీర్ల సప్పుడు. చూసిరు కదా నువ్వు అటెనక కొంతమంది మంత్రులు మాట్లాడినాక ఇగో గీ తీర్ల మేనిఫెస్టో ప్రకటించిర్రు. చూస్తున్నారు కదుల్లో మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు లీడర్ల ముఖంలో సంతోషము. రాహుల్ గాంధీ సార్ అయితే మస్తు మురిసిపోతున్నాడు. మళ్ళా రాహుల్ గాంధీ సారు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడో ఇనుండ్రి. भाई और बहनों, आप जानते हो कि यहाँ आपके पिछले चीफ मिनिस्टर ने सरकार कैसे चलाई थी। हजारों लोगों के उन्होंने फोन टैप किए और यहाँ की जो इंटेलिजेंस की एजेंसीज थी, टैक्स की एजेंसीज थी, पुलिस थी, उनका उन्होंने गलत उपयोग किया। हजारों लोगों का फोन टैप किया और सरकार बदलते ही सरकार का डेटा सरकार के कंप्यूटर नदी में फेंक दिए। मगर जो उन्होंने सरकार चलाई थी, डराकर, धमकाकर, एक्सटॉर्शन करके उन्होंने आपसे आपका धन छीना था। అగ్గో ఇన్నర్ గదుల్లో సారు గలం సారు బలం. కాంగ్రెస్ పార్టీకి ఇంకా జర జోషు తెచ్చిపెట్టేటట్టే ఉన్నది. ఈసారి ఎట్లయినా అధికారంలోకి వస్తారని పెద్ద ఎత్తున నమ్మకం మీద ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లు. చూడాలే మళ్ళా జాతీయ వ్యాప్తంగా ఎన్ని సీట్లు గెలుస్తారో ఏమో.